బచ్చల మళ్ళీ నో షుగర్ కోటింగ్ డైరెక్ట్గా చెప్తున్నా, కష్టమే అండి. సీట్లో కూర్చోవడం కష్టమే. సరే 15 రోజుల తర్వాత సినిమాలు ఏం రాలేదు, సరే వెళ్దాం చూద్దాం అని కూర్చున్నా, కష్టం. పిల్లాడిని చంపేస్తారా? హలో గైస్, వెల్కమ్ టు బాల్బిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోండి. కొంచెం గ్యాప్ ఇచ్చాను, నాకు కొన్ని రీజన్స్ ఉంటాయి. టైం వచ్చినప్పుడు చెప్తా అంటే డిసెంబర్లో చెప్తా, డిసెంబర్ ఎండ్లో చెప్తా అన్న, అది కొంచెం జనవరి 1st 2 వీక్స్లో చెప్పేటట్టు అయింది. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. అనివార్య కారణాల వల్ల అనుకోండి. సరే అది పక్కన పెడితే సబ్స్క్రైబ్ లైకులు చేసుకోండి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి పిచ్చి మిట్టిగా రాశాను, షూట్ చేయాలి, అది తొందరగా వచ్చేస్తుంది, పక్కా వీకెండ్ కల్లా వచ్చేస్తుంది. ఈసారి మాట తప్పను. వెట్రిమారన్ సినిమా కూడా చూశాను, దాని రివ్యూ కూడా వస్తుంది. ఇంకా మనం మొదలు పెడదాం. బచ్చల మళ్ళీ వాట్ హ్యాపెండ్, వాట్ ఈస్ దిస్ మ్యాన్. సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ అయితే సినిమా అయిపోయిన వెంటనే వచ్చి ప్లీజ్ గాడ్స్ గ్రేస్, ఈ డైరెక్టర్ కొత్త డైరెక్టర్ కాదు, అంటే యంగ్ బ్లడ్ కాదేమో అని చెప్పి చెక్ చేశా. ఓకే కాదు, ఎందుకంటే ఈ సినిమా చూస్తే క్లియర్గా తెలిసిపోతుందండి, ఈ జనరేషన్ సినిమా కాదు ఇది. ఇదేదో 1990s తీసిన సినిమా, ఆ DVD అప్పుడు మర్చిపోయి తీసుకొచ్చి ప్లే చేసినట్టు అనిపించింది నాకు. సో అదే అనుకున్నా, ఒక యంగ్ బ్లడ్ యూత్లోనే డైరెక్టర్ ఈ సినిమా తీసాడంటే కష్టమే అని. లేదు కాదు, కాబట్టి ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది, మనం అనుకుందే అయిందని. ఏ ట్రోప్ తీసుకున్నా, ఒక లవింగ్ సిస్టర్ తీసుకున్నా, హీరో తీసుకున్న డెసిషన్స్ తీసుకున్నా, లవ్ స్టోరీ తీసుకున్నా, హీరోయిన్ దేనికి పడిందో తీసుకున్నా, హీరోయిన్ పెట్టే లడ్డులో టెస్ట్ ఒకటి ఉంటుంది మళ్ళీ రైల్వే స్టేషన్లో, ఆ డెడ్ ఇవన్నీ చూసినప్పుడు అయితే అప్పా అనుకున్నా. చెప్తున్నా, చాలామంది నేను రివ్యూలు కూడా చూసాను ఈ గ్యాప్లో, కొన్ని ఏంటంటే సిన్సియర్ అటెంప్ట్ అది ఇది అంటున్నారు. నాకేమనిపించిందంటే ఈ చాలా కష్టపడి రాంగ్ ఎగ్జామ్ రాసినట్టు అనిపించింది నాకు. అంటే పైసా బర్బాద్ అన్నట్టు. ఎందుకు రావాలి ఈ సినిమాకి, వాట్ ఈస్ ద యూఎస్పీ ఆఫ్ దిస్ ఫిల్మ్ చెప్పండి. అల్లా నరేష్ గారు కూడా చాలా కష్టం అండి, ఎందుకంటే పోయినసారి కూడా ఏదో హాస్పిటల్ బేస్డ్ మూవీ ఒకటి చూసాను అయింది, ఉగ్రమ్మ ఏదో, నాకు అది కూడా ఎక్కల, చాలా ఫర్గెటబుల్ ఫిల్మ్ అనిపించింది. సాడ్లీ ఇది కూడా అలానే అయ్యేటట్టుంది. అండ్ ఈ రస్టిక్ లుక్లు ఏందో నాకు అర్థం కాదు. అంటే రస్టిక్ ఉండాలని చెప్పి రస్ట్ కలర్లో జుట్టు పెట్టేస్తే నాకు అసలు చాలా ఎబ్బెట్టుగా అనిపించింది, చూడడానికి ఎబ్బెట్టుగా అనిపించింది. లాంగ్వేజ్ కూడా ఎందుకు ఆయనకు అంత సింక్ అవ్వలేదో, లేకపోతే ఏమో నాకు చాలా అవుట్ ఆఫ్ ప్లేస్ అనిపించింది అనమాట అని చెప్పి డైలాగ్స్ కానీ. ఎందుకో పుష్ప ఇన్స్పిరేషన్ బాగా అనిపించింది. పుష్పకి చాలా ప్యారల్స్ కూడా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప వాళ్ళన్న పుష్ప అయితే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా ఉంటుంది, మీకు చూస్తే అర్థమవుద్ది. బియర్డ్ కానీ ఈ సినిమాలో ఇంకా చాలా కన్వీనియన్స్లు కూడా ఉంటాయి. ఎలా అంటే హీరో మందు తాగితే పూర్ అయిపోతాడు, మందు ఆపేస్తే మళ్ళీ రిచ్ బిజినెస్ మ్యాన్ అయిపోతాడు, కారు కొనేస్తాడు, మళ్ళీ మందు మానేస్తాడు, మళ్ళీ అగైన్ బ్యాక్ టు ద ఇది అన్నట్టు. హీరోయిన్ కూడా ఎందుకుందో, ఆ హీరోయిన్ డైలాగులు ఏంటో, ఇట్ ఈస్ కంప్లీట్లీ 1990s సెటప్, 1990s క్యారెక్టరైజేషన్ లానే ఉంటుంది. సినిమా 1990s తీసినట్టు కదండి, ఆ సెన్సిబిలిటీస్ కానీ ఇప్పుడు తీసిన విధానాలు కానీ వద్దులేండి, ఇంకా ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో నేను ఎందుకు వెళ్ళానంటే చెప్పా కదా, లేకపోతే అసలు వెళ్ళేవాడిని కూడా కాదు ఇలాంటి సినిమాకి. ఎందుకు చెప్తానంటే ఐ హ్యావ్ నథింగ్ అగేన్స్ట్ ద ఫిలిం, కానీ ఎందుకు రావాలి ఈ సినిమాకి చెప్పండి. ఆ అట్రాక్ట్ కానీ, ఆ అట్రాక్షన్ కానీ, ఆర్ ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రైట్ వర్డ్, కానీ ఆ పుల్ లేదు, థియేటర్ లాగే పుల్ లేదని నాకు అనిపించింది. మీకే అనిపించింది కింద రాయండి. మార్కెటింగా లేకపోతే ఐ డోంట్ నో, నేను ట్రైలర్ కూడా చూడలేదు ఇన్ఫాక్ట్, ఈ సినిమాకి వెళ్ళిపోయా అంతే. సినిమాలో నాకు ఏదైనా కొంచెమైనా నచ్చిందిరా అంటే క్లైమాక్స్లో ఒక బిట్ చూపిస్తారు, వాట్ ఇఫ్ నా లైఫ్ ఇలా ఉంటే ఎలా ఉండేది అనే టైప్లో ఒక చూపించారు. అదొకటి కొంచెం కొత్తగా బాగా అనిపించింది, కొంచెం టచ్ చేసింది. అది పక్కన పెడితే ఇంకా ఆలోచిస్తున్నానండి. ఇప్పుడు బేసిక్గా సినిమా అంతా ఏంటంటే ఒక మూర్ఖుడు ఇష్టం వచ్చిన డెసిషన్స్ తీసుకునేవాడి లైఫ్ స్టోరీ ఎలా ఉంటుంది టైప్లో ఏదో తీశారు. నా పాయింట్ ఏంటంటే అది ఆల్రెడీ మై నేమ్ ఇస్ సూర్య, మై హౌస్ ఇండియా ఉంది కదా, అది చూసుకుంటాను నేను. దాంట్లో కూడా అంతే, హేస్ట్లో డెసిషన్స్ అని తీసుకుంటే ఎలా ఉంటుంది, నచ్చింది చేస్తే ఎలా ఉంటుంది, పక్కల గురించి ఆలోచించకపోతే ఎలా ఉంటుంది, ఇలా చాలా సినిమాలు వచ్చాయి. ఇందులో ఏముందిరా కొత్తగా చెప్పండి. తాగుతాడు, గొడవలు పడతాడు, అర్జున్ రెడ్డి కిత్నా దేకే హమ్ చెప్పండి. సో ఆల్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ హియర్ ఈజ్ కొత్తగా ఏదో ఒకటి ఉండాలి, అది మనకు నచ్చాలి, బాగా తీయాలి. లేదు తీసినా కూడా అందులో ఏదో ఒకటి కొత్తగా తీయాలి, లేకపోతే బోర్ కొట్టేస్తుంది. దిస్ మూవీ ఇస్ టూ బోరింగ్ అండి, టూ లాంగ్, టూ బోరింగ్. అది మన రివ్యూ ఆఫ్ బచ్చల మళ్ళీ. ఫైనల్లీ ఎలా చెప్పాలంటే, ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు నాకు ఏం ఫీలింగ్ వస్తుందంటే, కింగ్ సినిమాలో బుడ్డోడు ఉంటాడు, పెయింటింగ్ జడ్జ్ చేయడానికి వెళ్తాడు, శ్రీహరి గారు మూవీ అనుకుందాం, నేను ఆయన అయిపోయా అంటే నీకు బుర్ర లేదని తలకాయ తీసేద్దామా? ఆడ కష్టపడ్డాడు, ఏదో పెయింటింగ్ గీశాడు, కరుణించిన ఆకాశం అని వచ్చారు. 2 డ్రాప్స్ మాత్రం నా కళ్ళ నుంచి వస్తున్నాయి ఈ మధ్య. ఓకే, ఇట్స్ ఓకే. సుశోల్ మార్పిచ్ పుట్టింగ్స్ కథ వచ్చారు. థ్యాంక్ యూ.